ఆ సమయంలో వెళ్ళాడు రామచంద్రమూర్తి పాదచారిగా. లోపలికి వెళ్ళలేదు, బయట నుంచున్నాడు లక్ష్మణస్వామి. ఒక ధర్మం ఏమిటి? ఆ ధర్మం ఎవరైనా ఇద్దరు వెడుతున్నప్పుడు ముందు ఆ ఇంట్లో పరిచయం ఉంది కనుక ఎవడు ముందెడతాడో వెనకాతల వాడు కూడా వెళ్ళకూడదు. వారిద్దరూ ఏం మాట్లాడుకుంటారో మనం బయట నుంచోవలసిందే, అంతేగాని లోపలికి వెళ్ళే అది అవకాశం ఉందా? నీకు లేదు. అందుకనే ఒక ఆయన అడిగాడు, శాస్త్రి గారు వాకిట్లో చెప్పులు విప్పేవాడెవడు, దొడ్లో ఇంట్లో వచ్చి విప్పేవాడెవడు అన్నాడు. ఇంట్లో నుంచి విప్పేవాడు ఆవిడ తాలూకు బంధువు, ఆయన తాలూకు బంధువు అయితే వాకిట్లోనే విప్పుతాడు అన్నాను నేను. ఆయన తాలూకు బంధువు అయితే వాకిట్లో విప్పుతాడు అంటే ఏంటి? దొడ్లో కనుక అమాంతంగా ఇంట్లో వేసిడితే ఏమయ్యా కలుగబట్టలేదు అంటుందేమో అని వీడికి భయం. అందుకోసమని వాకిట్లోనే వదిలేసి చెప్పులు నిమ్మడంగా ఇంట్లోకి ఎడతాడు. అది ఆయన తాలూకు బంధువు. ఈవిడి తాలూకు బంధువు అయితే సరాసరి అమ్మాయి అంటూ లోపలికి వచ్చేస్తాడు అంతే. అవాళ్ళ ఇంట్లోకి వచ్చి వదులుతాడు. అదండి తేడా అన్నాను. బా చాలా సారస్వం గ్రహించావయ్యా అన్నాడు. మరి ఎక్కడ చెప్పులు వదులుతాడు? చెప్పులు వదిలాడు అంటే దాన్ని బట్టి వీడు అడతాడు చుట్టమా ఇటు తాలూకు చుట్టమో అర్థమైపోతుంది. చెప్పులు ఎక్కడ వదిలాడో దాన్ని బట్టి అమ్మగారు చుట్టమో అయ్యగారు చుట్టమో వీడు ఎవరి తాలూకు చుట్టమో అర్థమైపోతుంది కనుక అది ధర్మశాస్త్రం అండి. అంత జాగ్రత్తగా కనిపెట్టాలి, ప్రతి విషయాన్ని కూడా అంత జాగ్రత్తగా గ్రహించాలి. లేకపోతే కైకమ్మన్నట్టుగా కృతాత్మానం మహాత్మానం ఆత్మానం నావజ్జసే ఏం జరుగుతుందో తెలియక రామచంద్రమూర్తి ఈ స్థితికి వచ్చేసాడు మహానుభావ. కాదు, రామచంద్రమూర్తికి తెలుసు. ఎందుకని? కేవలం శ్రీమహారాజు గారు వాక్పరిపాలకుడే కాదు, సత్యవాక్పరికుడే కాదు, ఆయన వచ్చినటువంటి అవతార విశేషములు పూర్తవుతాయి. అందుకనే ఏర్పాటు చేసింది కైకమ్మ. దండకారణ్యానికి వెళ్ళు. దండకారే పక్క ఊళ్ళో ఉండకూడదటి. అదే అంటాడు గుహుడు, అమ్మ నాయనా స్వామి రామచంద్ర, ఇదంతా రాజ్యం నీదయ్యా, ఈ శృంగవీర పట్టణమే నీది, హాయిగా ఇక్కడ ఉండవచ్చయ్యా, 14 సంవత్సరాలు అయిపోతే హాయిగా వెళ్ళొచ్చున్నాడు. అబ్బే మా అమ్మ దండకారణ్యానికి వెళ్ళమని చెప్పింది. కైకమ్మ దండకారణ్యానికే వెళ్ళమంది. ఆ కారణం చేసి అబద్ధమానం, దండకారణ్యానికే వెడతాను, ఇక్కడ మాత్రం ఉండనన్నాడు ఆయన. ఏమండి దండకారణ్యానికి ఎందుకు వెళ్ళాలి? దండకారణ్యానికి వెడితే ఈయన పనులన్నీ మొత్తం అక్కడే పూర్తయిపోతాయి. అన్ని పనులు అక్కడ పూర్తవుతాయి. రాక్షస సంహారం అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. ఆ రాక్షస సంహారం కోసమనే మహానుభావుడు అవతరించాడు. ఆ అవతరించినటువంటి కారణం ఆయనకి తెలుసు, కైకమ్మకి తెలుసు, దశమహారాజుకి ఏం తెలుసు? కేవలం నా కొడుకుని ఏడవడమే తెలుసు తప్ప రామచంద్రమూర్తి ఎందుకు పుట్టాడు అనే సంగతి కేవలం కైకమ్మకి తెలుసు. రామచంద్రమూర్తి ఎందుకు పుట్టాడో రామచంద్రమూర్తికి తెలుసు. కానీ లోపలే, బయటికి మాత్రం నేను అటువంటి వాడిని ఇటువంటి వాడిని ఇచ్చేస్తాను అని మాత్రం చెప్పడానికి వీల్లేదు. మాయామానుష విగ్రహుడు, లీలామానుష విగ్రహుడు కృష్ణ భగవానుడు, మాయామానుష విగ్రహుడు రామచంద్రమూర్తి. అందుకని కేవలం మాయతో కప్పబడి అలా ఉన్నట్టుగానే నటించవలే, అలా ఉన్నట్టుగానే ఆచరించవలే. ఆ కారణం చేతనే రామచంద్రమూర్తి ఎప్పుడు కూడా మాయామానుష విగ్రహుడు కనుకనే మహానుభావుడు. లేకపోతే రావణాసుడే మరణించడు. రావణాసుడు మనిషి కాకపోతే మరణిస్తాడా? ఇందులో వీళ్ళు దైవత్వం కనుక ఉంటే వాడు విష్ణుమూర్తినే తరివేసినవాడు వాడు లెక్క. వాడెవడరా ఎక్కడున్నాడు రా అంటే ఎవడు లేడు, అందరూ పారిపోయినారు. ఎక్కడ వాడక్కడే రావణాసుడితో కలియబడలేక పారిపోయి ఆ రోజు రావాలని కూర్చున్నారు అందరూ కూడా. అందుకోసమని పుట్టాడు మహానుభావుడు రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తికే తెలుసు ఆ లక్షణం ఏమిటో, ఆ ధర్మశాస్త్రం ఏమిటో రాముడికే తెలుసు, కైకమ్మకి తెలుసు. ఆ కారణం చేత ఆ కైకమ్మ మాత్రం తప్పనిసరిగా నాయన నువ్వు రామచంద్రమూర్తి నృసింహమహారాజు గారు మీ నాన్నని తృప్తిపరచాలి, నాన్నని సత్యవాక్ పరిపాలకుడిని చెయ్యాలంటే బయలుదేరరా అంటోంది ఆవిడ. మొత్తం అమ్మ సౌస్వం కూడా పరిచరించి వెళ్ళిపోతున్నానన్నాడు ఈయన. అందుకోసం సరాసరి కౌసల్యమ్మ మందిరానికి వచ్చేసాడు. రాగానే కౌసల్యమ్మ ఒక ఆసనం అలా వేశారు. అమ్మా విష్టరాసన యోగ్యోహి అన్నాడు ఆయన. అంటే ఋషీశ్వరుడు ఆ రోజుగా వయం ఓ విష్టరహ అని తద్దినంలో కూడా ఓ దర్భపల పడేస్తూ ఉంటారే. కాదండి, విష్టరం అంటే దర్భపల పడేయడం కాదు, 24 దర్భలతో నేసినటువంటి చదర. ఆ చదర వేత్రం వేయాలమ్మా, దాని మీదే కూర్చోవాలి తప్ప నేను ఇతరమైనటువంటి ఆసనం మీద కూర్చోవడానికి వీలు లేదమ్మా అన్నారు. ఏన్నాయనా అని ఒక్కసారి అలా జాగ్రత్తగా చూసిందంటే కౌసల్యమ్మ. చూస్తే ఆ రామచంద్రమూర్తి యొక్క ముఖంలో విష్టరాసన యోగ్యోహి, అమ్మా అంబా పిత్రా నియుక్తోస్మి, నాన్నగారు చేసే ఆజ్ఞాపింపబడ్డానమ్మా, కేవలం దండకారణ్యమునకు మాత్రమే వెళ్ళాలి అని, ప్రభువుగా ఉండాలని భరతుడికి మాత్రమే ఆజ్ఞాపించుకున్నారమ్మా నాన్నగారు. నాన్నగారి కోరిక ప్రకారం భరతుడే ప్రభువు ఈ క్షణంలోగాయతో కూడా, భరతుడిదే రాజ్యం, నాకేమీ లేదమ్మా, సర్వస్వము కూడా పరిచరించి ఇప్పుడే వచ్చానమ్మా, ఇక్కడ నీతో చెప్పి పెడదామని వచ్చానన్నాడు. అందువల్ల ఈ విస్తరం మీదనే కూర్చోవాలన్నాడు. 24 దర్భలతో చదర అల్లినట్టుగా అల్లుతారే, ఆ దాని పేరే విస్తరం. ఆ విస్తరం మీద కూర్చోవాలమ్మా అన్నాడు. వెంటనే బావురమని పాపం మహాతల్లి అలా ఏడ్చేసింది. మహాతల్లి, నాయనా సంతానం లేకపోతే ఒక దుఃఖం, సంతానం ఉండి కూడా నువ్వు ఒక్కడవే అయ్యుండి, నువ్వు పెద్దవాడు అయ్యుండి, ప్రభు కావాలంటే అర్హత అన్నీ ఉండి కూడా కేవలం ఇంత పని జరిగింది అంటే
దీనికి దుఃఖపడాలో సంతోషించాలో నాకేమీ అర్థం కావడం లేదురా. దీనికి దుఃఖపడనా? నువ్వు రామచంద్ర ప్రభువు కాకుండా పోయినావే అని దుఃఖపడనా, లేకపోతే సంతోషించనా? భవిష్యత్తు జరుగుతుందని సంతోషించనా? ఏమిటిరా దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి నాకు ఇలా కలిగిందేరా అనుకుంటూ ఆ మహాతల్లి ఏడుస్తూ నీరాజనం ఇచ్చారు పరమాత్మకి. నీరాజనం ఇచ్చేశారు. జనార్దన స్వామి వారికి పూజ మధ్యలో ఆపజేసేశారు. ఆమె నీరాజనం ఇచ్చేశారు. నీరాజనంతో సమాప్తం పూజ. ఏదైనా సరే, ఏ పూజ చేసినా సరే మహాప్రభు నీరాజనం ఇచ్చేశారు అంటే పూజ అయిపోయినట్లే. ఇక నీరాజనం ఇచ్చేటప్పుడు ఏదైనా సరే పక్కని పుష్పము అవతే పత్రము ఏదో ఒకటి చేత్తో పుచ్చుకుని మరీ పళ్ళెం పుచ్చుకోవాలి. కానీ ఆ పుచ్చుకున్న పళ్ళెం మాత్రం ఉట్టి చేత్తోనే కనుక తిప్పేశారా ఎందుకో పనికిరాదు మహాప్రభు. ధర్మశాస్త్రం అండి. ఉట్టి చేత్తో మాత్రం హారతి ఇస్తే ఎందుకు అని రాదు. ఉట్టి చేత్తో హారతి ఇవ్వకూడదు. హారతి ఇచ్చినప్పుడు అలాగే దీపారాధన చేసినప్పుడు కూడా ఆ పక్కన ఇంకో దానిలో ఒత్తి వేస్తారు కదా, ఆ ఒత్తిని వెలిగిస్తారు. ఆ ఒత్తితో అప్పుడు వచ్చి ఇక్కడ కుందిలో వేసినటువంటి ఒత్తిని వెలిగించాలి. అంతేగాని ముందుగా ఇలా గీసేసి దీన్ని వెలిగిస్తే అది ఎందుకు పనికిరాదు మహాప్రభు. అసలు దీపారాధన ఎందుకు చేయవలే? దీపమును ఆరాధించడమే దాని పేరే దీపారాధన. దీపమును ఆరాధించడమే దీపారాధన. దేవుడికి దీపం పెట్టు, దేవుడికి దీపం పెట్టు. దీపం పెట్టకపోతే దేవుడు ఏమైనా చీకట్లో కూర్చున్నాడా? ఏమండి, సమస్తమైన సృష్టికి సమస్తమైనటువంటి కాంతులను ఇస్తున్నటువంటి పరమాత్మకి నువ్వు దీపం పెడితే కానీ వాడికి వెలుతురు లేదా? ఏమండి, పరమాత్మకి నేను పెడితే కానీ వెలుతురు లేదా? అందుకోసం పెడుతున్నావా దీపం? దీపం అందుకోసం కాదు మహాప్రభు పెట్టడం. దీప ఆరాధన అంటే దీపమును ఆరాధించడం. ఆ వెంటనే అలా వెలిగించగానే ఆ శిఖ అలా నిలబడి ఉంటుంది. ఆ శిఖను చూసి నీ మనస్సును నిలబెట్టుకోవడం నేర్చుకోవాలి. శిఖని చూస్తూ మనస్సుని నిలబెట్టుకోవడం నేర్చుకోవాలి. ఆ నిలబెట్టుకోవడం నేర్చుకోవడం కోసమని అది సాధన గనక దీనివల్ల నీ మనస్సు సాధ్యమవుతుందని అందుకని చెప్పారు మహానుభావులు దీపారాధన చేయమని. అంతేగాని దీపారాధన దేవుడి కండి మహాప్రభు వాడికి వెళ్తురా, వాడికి ఎందుకండి వెళ్తురు? సృష్టి యావత్తు మహానుభావుడు ఆయనే వెళ్తురు, సృష్టికే వెళ్తురు. పరమాత్మ వెళ్తురు ఇవ్వాలని ఎక్కడ ఉందండి? అటువంటి మహానుభావుడే. ఆ కారణం చేత ఎప్పుడు ఆయనకి వెళ్తురు కాదు, దీపమును ఆరాధించడం. దీపమును ఆరాధించడం పేరే దీపారాధన చేయడం. ఆ దీపారాధన చేసేటప్పుడు పక్క దీనిలో పక్క ఏకహారతిలోనో ఈదల్లోనో ఒత్తి వేసుకుని ముందు దీన్ని గీసి దాన్ని వెలిగించాలి. దాన్ని వెలిగించి అప్పుడు దాంతో అంటే ఒక పుష్పంతో కానీ పత్రంతో కానీ అది పుచ్చుకుని అప్పుడు కొందిలో దాన్ని వెలిగించాలి. అప్పుడు వెలిగిస్తే అగ్నికి ఆవృతం చేస్తే పవిత్రం అవుతుంది. లేకపోతే మాత్రం ఇలా అంటే ఎందుకు పనిరాదు. అందుకనే మహానుభావుడికి ఆ తోకకి నిప్పండితే ఏమీ కాదు అన్నాడు ఆయన. తోకకి నిప్పండించినప్పుడు ఆ లంకాహారంలో అక్కడ చెబుతాను దాని గురించి. ఇంకా ఆ కారణం చేత ప్రతి విషయంలోనూ కూడా ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మం కోసమనే కట్టుబడ్డాడు రామచంద్రమూర్తి ఇక్కడ. ఆ కారణం చేత ఎప్పుడో కూడా దీపారాధన కూడా అలా చేయవలే. హారతి మాత్రం అలా ఇవ్వాలండి. జనార్దన స్వామి వారికి అలా హారతి ఇచ్చి ఆ తల్లి ఇక్కడ పెట్టేసిన ఆయన కుమార రామచంద్ర కేవలం సంతానం లేదు అనుకుంటే ఒక్కసారి ఏడ్చి ఊరుకుంటుందిరా ఏ తల్లి అయినా. సంతానం నీ వంటి గొప్పవాళ్ళు కలిగి కూడా అటువంటి వాడు కనుక మధ్యలో దూరం అయిపోతున్నాడు అంటే ఇంకెంత ఏడుపాలరా. దౌర్భాగ్యమైనటువంటి జన్మ, ఇంకా నాకెందుకురా ఈ జన్మ అని పాపం ఆ తల్లి ఏడుపు ప్రారంభించింది. వెంటనే రామచంద్రమూర్తి సమాధానం చెబుతున్నాడమ్మా, కేవలం దాని గురించి విలపించక్కర్లేదమ్మా, ఇప్పుడే వచ్చేస్తానుగా, 14 సంవత్సరములేగా. సప్తజ వర్షాన్ని అమ్మ చెప్పింది, కైకమ్మ చెప్పిందిగా. సప్తజ వర్షాన్ని 7 అని చెప్పింది నాకు. అంటే 2 ఏళ్ళు 14 ఏళ్ళు కదా, వెంటనే తిరిగి వచ్చేస్తానమ్మా. నువ్వు రామచంద్రమూర్తి యొక్క వియోగాన్ని మాత్రం ఎప్పుడూ కూడా నువ్వు భరిస్తున్నానంటూ మాత్రం అనుకో తల్లి. భర్త గారి సేవే ప్రధానమైంది కనుక ఆ భర్త గారిని సేవించుకుంటూ హాయిగా కాలం గడుపమ్మా నన్ను స్మరిస్తూ. తప్పక నేను కూడా తిరిగి వస్తాను, నీ సేవ చేసుకుంటాను. తిరిగి సేవ చేసుకునేటువంటి యోగం అవకాశం నాకు కలుగుతుంది. కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానమ్మా. నువ్వు పూజించేటువంటి జనార్దన స్వామి ఉన్నారే, ఆ జనార్దన స్వామి వారిని నేను కూడా మనసా కోరుకుంటున్నానమ్మా. తిరిగి తల్లిదండ్రుల యొక్క సేవ చేసేటువంటి యోగం కలగాలని. పితృశుశ్రూష మాతృశుశ్రూష చేయనటువంటి జీవితం వ్యర్థం ఎందుకు పడినదండి. తల్లికైనా చేయాలి, తండ్రికైనా చేయాలి. చేసి ఉంటేనే వాడి యొక్క జీవితం ఎప్పుడైనా పనికొస్తుంది ముందుకి. తల్లి తండ్రిని చూస్తే వాళ్ళెవడో ఎందుకు పుట్టారో తీసే, నా ఇష్టం అంతా నేను చేస్తున్నాను అంటాడే దౌర్భాగ్యుడు సన్నాసి. ఎందుకు పనిరాడండి? ఎందుకు పనిరాడు? పితృశుశ్రూష కానీ మాతృశుశ్రూష కానీ చేసి తీరవలే. అందులో తల్లి కనుక శుశ్రూష చేస్తే చాలా పుణ్యం ఉంటుంది మహాప్రభు. ఆవిడ స్త్రీ కనుక అటువంటి మహాతల్లికి కూడా కనుక సేవ చేశాడా వాడికి చాలా అదృష్టం ఉన్నారు మహానుభావులు. అటువంటి తల్లికి సేవ చేసేటువంటి మహానుభావులు అక్కడెక్కడ మాత్రమే జరుగుతారండి.
కేవలం మాతృ తీర్చుకోవడం అంటే ఏదండి? రుణం తీర్చుకోవడం అంటే ఏదో 10 రూపాయలు ఇవ్వడం, ఓ బస్తా బియ్యం ఇచ్చేయడం నెలకి, లేకపోతే 4 డబ్బులు ఇవ్వడం, ఇదా అండి రుణం తీర్చుకోవడం అంటే? ఇదా వాడికి? మాతృ తీర్చుకోవాలంటే తల్లి యొక్క రుణం తీరాలి అంటే తల్లికి సేవ చేయాలి, తన శరీరం అర్పించి ఆ మహాతల్లికి సేవ చేయాలి. ఆ కారణం చేత చాలా వాడికి కొంతమందికి మాత్రమే జరుగుతుందండి. అది కొంతమందికే దొరుకుతుంది, అందరికీ దొరకదు. అందరికీ దొరుకుతుందా ఆ యోగం? దొరకదు, కొంతమందికే దొరుకుతుంది. ఆ దొరికినప్పుడు మాత్రం దాన్ని సద్వినియోగం చేసుకున్నాడా వాడి జీవితం రాణిస్తుంది. వాడికి ఏదైనా కీర్తి ప్రతిష్టలు ఏమైనా కలుగుతాయి. వాడి జీవితం అంటే ఏదో పరమార్థం కాస్తైనా కలుగుతుంది. లేనివాడికి ఎందుకు ఏమీ కలగదు మహాప్రభు. ఇక తండ్రితోనంటారా, తండ్రి ఏదో ఆస్తి ఇవ్వకపోతాడేమోనైనా వాడి మాట వింటారు. ఎందుకు? ఏదో మూటగట్టి పెట్టాడు, కనీసం అదైనా బయట పెట్టకపోతాడేమో, నాకు పట్టకపోతే నేను చూడకపోతే పెట్టడేమో, ఇంకెవరికైనా ఇచ్చేస్తాడేమో, ఇవి దొరుకుతా అందరికీ దాని మీదే దొద్దండి. అందుకనే చెప్పాడు కదా మహానుభావుడు, డబ్బనే దాని ఎందు కనుక వాంఛ లేకుండా, పవిత్రత అంటే వాడు పవిత్రుడు, డబ్బు మీద ఆశ లేనివాడు పవిత్రుడు. అంతేగాని కేవలం పవిత్రుడు అంటే మృత్తిగా స్నానాలు చేసి కేవలం ఉదకంతో స్నానం చేస్తే అంత మాత్రం చేత పవిత్రుడు కాడు అనే మహానుభావుడు వాల్మీకి మహర్షి నిన్ననే జ్ఞాపకం చేశారు కదా మొన్న. దీనిలోనే బాలకాండలోనే వచ్చింది కదా. దాంతో పవిత్రమైన వాడే పవిత్రుడు. కేవలం అర్థం మీద డబ్బు మీద మాత్రం ఎప్పుడో కూడా పవిత్రతగా ఉన్నాడు. అందుకనే ఒక ఆయన చెప్పాడు, ఎవరైనా డబ్బు దాచమని ఇస్తే ఎప్పుడు అడిగినా, అర్ధరాత్రి అడిగినా, 6 నెలలకు అడిగినా, 6 ఏళ్ళకి అడిగినా అవే కాగితాలు ఇచ్చిన వాడు కూడా వాడయ్యా మోగాడన్నాడు తీవారేమన్నాడు. ఆ కాగితాలే ఇచ్చిన వాడు మనిషి అంటే వాడు అలా నేర్చుకో, బ్రతకడం అలా ఉండాలయ్యా అన్నాడు మహానుభావుడు ఆయన నాకు. అటువంటి పెద్దలు చెప్పినటువంటి సాంప్రదాయాన్ని జాగ్రత్తగా విని వాడు దాచమనిచ్చాడు, నిన్ను వాడుకోమనివ్వలే. దాచమనిచ్చాడు కనుక పొట్లం కట్టి అవే కాగితాలు అలా మూలపడేసెట్టే పెట్టు. అర్ధరాత్రి పిలిస్తే దారి తీసేయడం, వాడు పొట్లం వాడికి ఇచ్చేసేయడమే. వాడు 5 ఇచ్చాడో 10 ఇచ్చాడో ఆ రోజున అవే కనపడాలి. వాడిచ్చిన నోట్లు ఆనాడు వాడు ఏ నోట్లు అయితే ఇచ్చాడో అవే ఉంటే అవే ఇచ్చిన వాడు మనిషి. అంతేగాని దాన్ని మార్చేసుకుని ఏదో 5 ఇచ్చాం, 2 5 ఇచ్చాం, అది ఇచ్చాం ఇలా మార్చేస్తే వాడి డబ్బునే ఇచ్చేలేదంటే తినేసానాటి అంటే తినేసావా, ఏదో 2 పూటలు తిప్పావు అప్పుడు పూర్తి చేస్తావా డబ్బు, అంత మార్చేది నువ్వు గొప్పవాడివా? 2 పూటలు తిప్పిచ్చేటువంటి వాడు నువ్వు గొప్పవాడు అవుతావా? కాదండి, ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ఆ కారణం చేత ధర్మం అంటే ఎలా ఆచరించవలనో, ఎక్కడ నేర్చుకోవాలనో దీని గురించి ప్రాతిపదిక మహానుభావుల పెద్దలు చెప్పేవాళ్ళు ఉండేవారు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు మరి చాలా లోపించిపోతుంది. ధర్మం అనేది పదానికే లోపించిపోతుంది. ఆ లోపించిపోతుంది కనుక ఇంకా కాస్త నేను ధర్మం అనే వాగుతుంటా కనుక కొంచెం నాకు మాత్రమేనా జనం వస్తున్నారు. నేను చెప్పారుగా ఇందాక లేరు ఎక్కడ అంతా 100 మంది కూడా లేరు. మా స్త్రీ పురుషులంతా కలిసి 100 మంది ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏమిటో మనకి అర్థం కావడంలే. ఎంతసేపు రామకృష్ణ పరమహంస గారు వాళ్ళ గురించి ఏదో మాట్లాడుతున్నారు తప్ప ఈయన అసలు ఆచరించవలసింది ఏమిటో ఒక్కడు చెప్పట్లా. ఈ మానవులకి అసలు ఏం ఆచరించవలే, వారు ఏం ఆచరించారు, నువ్వు ఏం ఆచరించాలి అంటే మరి నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటి? ఇవాళ ఉపన్యాసంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి? నువ్వు ఏమన్నా ఉందా? ఏమీ కనబడ్డా అక్కడ ఏదో స్వాముల వారు చేశారు. అందుకనే ఒక పీఠాధిపతి నన్ను అన్నాడు, శాస్త్రి గారు నీ పురాణమే ముందయ్యా అన్నాడు, మేమంతా నీ తర్వాత అన్నాడు. ఏమండి అలా అంటున్నారు? ఇక్కడ బేతవల స్వామివారండి. ఏమండి అలా అంటున్నారన్నాను. కాదయ్యా, అసలు ముందు ప్రాథమిక పద్ధతిలో ముందుగా మానవుడు అలా ముందు పావు జరిపేవాడు నువ్వు జరిపితే మాకేమిటి తెలుసా, మాకు మాత్రం ఆ తత్వం ఏదో ఆ జ్ఞానం దాని గురించి మాట్లాడడమే మాకు నేర్పుతారు పెద్దలు. మేము అదే నేర్చుకున్నాం తప్ప నీకు మళ్ళీ 10 మందిలోకి వస్తే ఎలా మాట్లాడవలనో, మానవుడికి ఎలా మాట్లాడితే నచ్చుతుందో, ఎలా వాడి బురకెక్కించాలో అది ఆ తెలివితేటలు మాకు లేవు. అందువల్ల నీవు ముందు పురాణం చెబితే 100 మందిలో 10 మందిని తయారు చేసి నువ్వు పంపిస్తే ఆ 10 మందికి మేము అభ్యాసం చేస్తాం. అప్పుడు మేము గురువు కటాక్షం, ఆ గురువు గారు చెప్పినటువంటి విద్య అప్పుడు దాన్ని చూపిస్తాం తప్ప మా గురువు గారి విద్య ముందే మొదలుపెడితే 10కి 0 ఎవడో ఉండడు. ఇక ఆ కారణం చేత అలా జాగ్రత్తగా మాట్లాడడం నీరవయ్యారా అన్నాడు మహానుభావుడైన. సంతోషించాను నీ వాగ్జాలమునకు, నువ్వు మాట్లాడే మాటలకి. అబ్బో ఇదివరకు మంచి స్పీడ్గా ఉండేది, సుందరకాండ మొదలెడితే వెళ్ళిపోయింది అంతే దంతన. ఆ కారణం చేత అబ్బా బ్రహ్మాండంగా చెప్పిపోయారు. ఆ కారణం చేత అలా ధర్మశాస్త్రం చెప్పాలండి. ధర్మశాస్త్రం మాత్రం ఎప్పుడూ కూడా పరిచరించకూడదు. ధర్మం కోసమే పుట్టింది రామాయణం. ధర్మం మాత్రం వదిలిపెట్టకూడదు. కథ కోసం కావాలంటే ఇవాళ ఏమనగా పొడిగిస్తాం, లేకపోతే దాన్ని దాటేస్తాం, ఏదో చేస్తాం కథకే. ధర్మం అనేది ఎక్కడుంది? ఆ ధర్మం అనే దాన్ని మాత్రం వదిలేస్తే ఇక అనవసరం. ధర్మమైన కనుక వదిలేసినా ధర్మం ఏమిటో తెలియకపోయినా వాడు మాత్రం ఎప్పుడూ కూడా రామాయణం చెప్పడానికి పనికిరాడు, తీసేయి. ఇక వాడు ఏం మామూలు కథలాగా చెప్పడమా ఇది మహాప్రభు? కాదు. అందుకోసమే వాడు మాత్రం ఎప్పుడూ కూడా పనికిరాడు. ధర్మశాస్త్రం చెప్పిన వాడు రామాయణం చెప్పడానికే పనికిరాడయ్యా అన్నారంతే. ఆ ధర్మ పెద్దలు అలా జ్ఞాపకం చేశారు కనుక. మరొక విషయం, ధర్మశాస్త్రంలో
ఇప్పుడు మా ఎవరో పెద్ద పెద్దలు వస్తున్నారంటూ అమాంతంగా లాఠీ చార్జ్ చేసి దాంట్లోకి పశువుల్ని వదిలిపెట్టదని చెప్పేసి మినిస్టర్ గారికి లైన్ ఇచ్చేసి, ఏమిటండి బాబు ఇది? రామచంద్రమూర్తి యొక్క ప్రభు యొక్క దర్శనమే లేకపోతే అది రాజ్యమే కాదని చెప్పాడు రాముడు. రాముడు రావణ సంహారం చేసిన తర్వాత అక్కడే నుంచున్నాడు పాపం బయట. రాజ్యంలో ప్రవేశించలేదు రామచంద్రమూర్తి, అలా బయటే ఉన్నాడు, యుద్ధభూమిలోనే ఉన్నాడు. సరే ఏదో విభీషణుడు వచ్చాడు, ఇతరమైన మాటలు మాట్లాడుతున్నాడు. హనుమంతుడు మాత్రం అలా రామచంద్రమూర్తిని విభీషణుడిని ఇద్దరినీ చూస్తున్నాడు, అటు ఇటు ఇటు. ఏమిటయ్యా విభీషణుడు అన్నాడు, ఏమిటయ్యా హనుమా ఏమిటయ్యా అలా చూస్తున్నావు అన్నారు. ఏమిటో మీ ఇద్దరు మాట్లాడుకోవడం తప్ప అసలు ఆ తల్లిని తీసుకొచ్చే ఉపాయం ఉందా అసలు లేదా అన్నాడు ఆయన. అసలు మాకు తోచలేదయ్యా, రామచంద్రమూర్తి గారు చెప్పలేదు కదా మహానుభావుడు, అందుకోసమని నాకు తోచనే లేదు, నాకు అలవాట్లేదు కదా అందుకోసం నాకు తోచలేదు అన్నాడు. అప్పుడు స్వామివారు కలిగించుకున్నాడు రామచంద్రమూర్తి గారు. తీసురా విభీషణ నీకు ఒప్పగించానన్నాడు ఆయన. ప్రభువు కదా నువ్వు, ప్రస్తుతం ప్రభు అయినావు కనుక లంకా సామ్రాజ్యమునకు నీదేనయ్యా బాధ్యత అన్నాడు ఆయన. సరే ఈయన వెళ్ళాడు. అమ్మ తల్లి ప్రభు రావణ తస్య అనుజ, రావణాసుడు తమ్ముడిన్న తల్లి, మా అన్నగారు మరణించాడు, రాజ్యం నాదైపోయిందమ్మా, నువ్వు మాత్రం బయలుదేరి చీనాంబరములు ధరించి అలా పల్లకీలో బంగారు పల్లకీలో బయలుదేరితే నిన్ను తీసుకెళ్తానమ్మా. ఆవిడేం మాట్లాడలా, సమాధానమే చెప్పలే. పాపం వీడు 2 సార్లు గోలెట్టాడు విభీషణుడు, ఒక్కసారి కూడా సీతామా సమాధానం చెప్పలా. ఏమమ్మా నేను తల్లి, నేను రాక్షసుడిని కదమ్మా, రావణాసుడికి అయిపోయినాడు వాడు, అక్కడ చరిత్ర అంతా అయిపోయిందమ్మా, కేవలం ఆయన యొక్క తమ్ముడిని నేను, ఆ కారణం చేత రాజ్యమునకు ప్రస్తుతం ఈ రాజ్యం నేను చేస్తున్నాను, ప్రభువుని చేశారు పరమాత్మ, ఆ కారణం చేత నువ్వు మాత్రం చక్కగా చీనామను ధరించి ఆ బంగారు పల్లకీలో కూర్చుంటే చక్కగా స్నానాదులన్నీ కూడా చేయించి, ఇంతకాలం మరి అభ్యంగన స్నానం లేదు కదా నీకు, అటువంటి స్నానం చేయించి రామచంద్రమూర్తి యొక్క సన్నిధానమునకు తీసుకెళ్తానమ్మా అన్నాడు. అప్పుడు 3 సార్లు చెప్పిన తర్వాత అప్పుడు చెప్పిన సమాధానం, నాయన నువ్వు రామచంద్రమూర్తిని సేవించుకోవడానికి పనికిరావు అన్నాడు. ఓ బాబోయ్, ఏమమ్మా ఏం పనికిరా మాట్లాడినా తప్పుగా మాట్లాడానమ్మా అన్నాడు. రామచంద్రమూర్తి ఆజ్ఞగా అందే నేను చీనాంబరములు కట్టుకుని రాతల్లి అని అడుగుతున్నావంటే నువ్వు నీ మాట విని వస్తానా పోమంది. అమాంతంగా వీడెళ్ళి, అయ్యో మహాప్రభో ఇలా అంటున్నారండి, అమ్మవారు ఇలా అన్నా, చీనాంబరములు కట్టుకుని మనమన్నావా నువ్వు, నేను మాత్రం ఇక్కడ ఇంకా జడలు నారచీరలు అలా తగిలించుకుని ఇంకా నేను అలాగే ఉన్నానా, దీక్షను నేను విడిచిపెట్టకుండా ఆవిడ అలా విడిచిపెడుతుందన్నాడు. సరే మహాప్రభు నాకు అర్థం కాలేదండి అన్నాడు. సరే అర్థం కాకపోతే జట నారచీరలతో సహా అలాగే బయలుదేరమన్నాడు. సరే అమాంతంగా ఆ మాట పుచ్చుకున్నాడు, మళ్ళీ వెళ్ళాడు. ఎవరు? విభీషణుడు. అమ్మా నుంచున్న వాళ్ళంగా రావచ్చు తల్లి, నీకేమీ అవసరం లేదన్నారు స్వామివారు. దీక్ష విడిచిపెట్టలేదు కనుక నువ్వు కూడా విడిచిపెట్టవు తల్లి, అందువల్ల స్వామివారు విడిచిపెడితే నువ్వు విడితే కానీ విడిచిపెట్టరు అన్నాడు ఆయన. సరాసరి వస్తున్నారు. ఇంతకీ కథ వస్తున్న సమయంలో పెద్ద గందరగోళం బయలుదేరింది. రామచంద్రమూర్తి అక్కడ నుంచున్నారు దూరంగా, రామచంద్రమూర్తి దేవతకి చేరుతున్నాడు. రామచంద్రమూర్తి అన్నారు, విభీషణానికి ఆగివేశారు. ఏం స్వామి అన్నాడు. ఏమిటయా గందరగోళం ఏమిటన్నాడు. ఏమిటయా గందరగోళం ఏమిటయా, గొడవ వినిపిస్తోంది ఏమిటయా అన్నాడు. ఏం లేదండి, ఆ మహాతల్లి వస్తుంటే అడ్డంగా ఉన్న వాళ్ళందరినీ దారికి తొలగిస్తున్నానండి అన్నాడు. తొలగించమని చెప్పాను, అడ్డం ఉన్న వాళ్ళందరినీ అడ్డంలే అంటూ అలా పంపిస్తున్నామండి, అంతకన్నా గొడవ ఏం లేదన్నారు. విడిచిపెట్టేయండి అన్నారు. రామచంద్రమూర్తి విడిచిపెట్టేయండి ఆవిడ మీదకి అన్నాడు. అంతే. బాబు ఇది కూడా ధర్మమేనా అండి బాబు అన్నాడు. విభీషణ అన్నాడు, ఇది కూడా ధర్మమేనా అండి అన్నాడు. అడ్డం వచ్చిన ఆడాలమే, ఆవిడ మహాతల్లి నడిచొస్తుంటే ఆవిడకి వీళ్ళంతా అడ్డం వస్తున్నారా, అడ్డం వచ్చిన వాళ్ళని అలా విడిచిపెట్టేయాలా, ఇది కూడా ధర్మమేనా మహాప్రభు అన్నాడు. ధర్మమే అన్నాడు రాముడు. రాముడికి తెలియాలి ధర్మం అంటే ఏమిటో. ధర్మమేనన్నాడు రాముడు. ఏమి ధర్మం అండి, వచ్చేవాళ్ళకి అసలు అడ్డం తప్పుకోమని తప్పిస్తే కదా ఆవిడ వచ్చేది, అలా మూగిపోయినారండి అన్నారు. సృష్టిలో 4 అని చెప్పాడు రామచంద్రమూర్తి చెప్పాడు ధర్మం. సృష్టిలో 4ంటికి మాత్రమే అలా ఎగబడి చూస్తారయ్యా, ఆ చూసే వాళ్ళకి దర్శన యోగం దర్శన భాగ్యం కూడా ఇవ్వకపోతే అదొక ప్రభుత్వమా, అదొక రాజ్యమా అన్నదంతే. అదొక రాజ్యం కాదయ్యా. మానవులు ఏం చూస్తారు తెలుసా, గారడీ చూస్తారు. అది కేవలం మాయాజాలం గనక వాడు డబ్బాల్లోనే అమాంతంగా రూపాయలు పుట్టిస్తారని ఎలా ఉంటుందో అని కొంతమంది చూడడానికి వెడతారు పిల్లలు. అందుకోసమని కేవలం చూసేది మొట్టమొదటిగా గారడి, రెండవది వివాహం, మూడవది యుద్ధం చేసి సంపాదించిన వస్తువ, మూడవది యజ్ఞం, నాలుగవది యజ్ఞం చేసి సంపాదించిన వస్తువ. ఈ 4 ఎలా ఉంటాయో అని ప్రజలు ఎగబడి చూస్తారయ్యా. ప్రజలకు వెళ్ళి చూడ్డానికే అధికారం లేకపోతే అదేమి రాజ్యం అంతేనా. ఇంత యజ్ఞం చేస్తే కానీ ఈ వస్తువుని పుట్టించాడు మహానుభావుడు యజ్ఞం చేసి అంటే అది ఎలా ఉంటుందో అని చూడ్డానికి వెడతారు. వివాహం అవుతోంది అంటే పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు ఎలా ఉంటారు కిటికీలోంచైనా చూస్తాడు. అలా చెల్లిలాగా ఉన్నారా, అదే వరహీనంగా ఉంది, బాగోలేదే అంటే ఏదో అనా మొత్తం ఏదో మాట అనాలి.
కేవలం వివాహం అంటే అలా చూస్తారు, కేవలం ఎగబడి చూస్తారు. అలాగే యజ్ఞం చేస్తే చూస్తారు, యుద్ధం చేస్తే వస్తారు. ఇంతమందిని యుద్ధం చేసి రామరావణ యుద్ధం, రావణాసుడు మరణిస్తే గాని అప్పుడు కానీ బయలుదేరలా సీత అశోకవనంలోంచి. అందువల్ల ఈవిడ ఎంతమందిని చంపేసిందిరా, ఎంతమంది చంపేయించిందిరా అనుకుంటూ ఆవిడ మొహం చూడడం కోసం వీళ్ళంతా ఎగబడుతున్నారు. ఎగబడ్డే వాళ్ళకందరికీ దర్శన భాగ్యం కూడా కలక్కపోతే మీరంతా అడ్డం తప్పుకోండి, అడ్డం తప్పుకోండి అంటే ఆవిడకి యోగం అంటూ ఉంటే కాసేపు నుంచుంటుంది, వస్తుంది. వచ్చే శక్తి అంటూ ఉంటే, లేకపోతే ఉండిపోతుంది. పోనే అన్నాడు. ఉండిపోతే పోనేవా, ఆగిపోతుంది, ఆగిపోతే ఆగిపోనే అన్నాడు. లేదా ఆవిడ చూస్తేగానే తప్పుకోవాలనిపించిందా, తప్పుకుంటారు వాళ్ళు. తప్పుకుంటే వస్తుంది, లేకపోతే వదిలేస్తున్నాడు అంతే. ఊరి బాబు ఇది ఎక్కడ ధర్మం అండి మహాప్రభు అన్నాడు. అలా చేయాలరా రాజ్యం, రాజ్యం ఎలా చేయాలి, రాజ్యం ఎలా చేయాలో తెలుసా మీకు, అబే తీసేమన్నాడు అంతే. అప్పుడు ఆ మహాతల్లి అలా వచ్చి నిలబడ్డారు. సరే తర్వాత కదులేండి, అదంతా యుద్ధకాలంలో కదండి ఇక్కడ కదా. అంటే ధర్మం కోసం అని చెప్పాను మహాప్రభు. ఆ ధర్మం సీతామాత పట్ల కూడా రామచంద్రమూర్తి ఎప్పుడూ అంత ధర్మాన్ని ఆచరించాడు. రామచంద్రమూర్తి ప్రతి విషయంలోనూ కూడా ధర్మాన్ని మనకు ఉపదేశం చేస్తూనే ఉన్నాడు. ప్రతి విషయంలోనూ కూడా ధర్మాచరణ జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. ఆయన ఆచరించి చూపించాడు, అంతేగాని కబురు చెప్పలే. ఆయన అన్నీ ఆచరించే చెప్పాడు తప్ప ఎవరికి ఉపన్యాసం చెప్పలే. ఇది ఎలా రా, అది ఎలా రా అని నేను చెప్పినట్టుగా చెప్పాడు ఆయన మహానుభావుడు. అన్నీ ప్రతి విషయం కూడా స్వానుభవంలో ఆచరించి చూపించాడు ఆయన. రామచంద్రమూర్తి యొక్క ఆచరణే మనకు దైవం. ఆయన యొక్క ఆచరణ వల్ల మనకు దైవస్వరూపుడైనాడు, పరమాత్మ అయినాడు రాముడు. అంతేగాని కేవలం ఆయన నేను పరమాత్మను రా అని ఒక్క మొక్క కూడా చెప్పలే. ఎవరిని ఎక్కడా చెప్పలేదు కదా మహానుభావుడు, నేను పరమాత్మను రా, అందులో నా దగ్గరికి రండి రా, మీరంతా నన్ను రక్షించండి రా, అలా ఏదో ఏమీ చెప్పలేదు కృష్ణ భగవానుడు చెప్పినట్లుగా. ఆయన ఆచరణే మనకు దైవం. ఆయన దైవస్వరూపుడిగా సర్వస్వము కూడా ఆచరించి అనుభవించి మనకు చూపించాడు. ఆయన అనుభవించి మరీ చూపించాడు. ఆ కారణం చేత పరమాత్మ అలా అమ్మా విష్ణురాసన యోగ్యోహి, విష్ణురాసనం వేయితల్లి అన్నాడు. దాని మీద కూర్చున్నాడమ్మా. అమ్మా పిత్రానుయుక్తోస్మి, నేనమ్మా రామగారి చేత ఆజ్ఞాపింపబడ్డానమ్మా. దండకారణ్యవాసనం సప్త వర్షాన్ని దండకారణ్యవాసనం 7 సంవత్సరాలు 14 సంవత్సరములు దండకారణ్యంలో ఉండమని నాన్నగారి చేత ఆజ్ఞాపింపబడ్డాను తల్లి అన్నాడు. అలాగే భరతుడికి పట్టాభిషేకమని, అది కూడా నాన్నగారి యొక్క ఆజ్ఞే. ప్రభు గనక ఆయన ప్రభు, సమస్తమైనటువంటి రాజ్యములకు కూడా ప్రభు గనక, ధర్మశాలి గనక, ధర్మజ్ఞుడు గనక, తండ్రి గనక, గురువు గనక ఆయన చెప్పిన మాటకి సమస్తము కూడా ఎప్పుడూ ఉంది, కట్టుబడి ఉంటుంది అన్నాడు. అంతే అంచేత ఆయనకి ఎప్పుడూ అటువంటి ఆ శక్తి సామర్థ్యములు ఉన్నాయి కనుక ఆయన గురువు ఆయనే, ప్రభు ఆయనే. మరి ప్రభు గారి మాట తీయకుండా ఆయన మాటే అంగీకరించవాలి, గురువు గారి మాట తీయకుండా ఆయన మాటే గౌరవించాలి. ముందుగా మొదటి గురువు ఎవరండి, తండ్రిగా గురువు. అందుకోసమని గురువుగారి మాట అయినా ఆయన మాటే ఆచరించాలి, ప్రభు అయినా ఆయన మాటే ఆచరించాలి. ఆయనకి రాజ్యమే ఉంది కనుక సమస్తాధికారం ఆయనది. భరతుడికే రాజ్యం అనొచ్చు, దారిపోయేవాడికి రాజ్యం అన్నా సరే అంతే. ఆయన ఏం చెబితే అదే ఆచరించి తేవలసిందే తప్ప ఎందుకు కాదు అని అడిగే అధికారం మనకు లేదు. అందునే రామచంద్రమూర్తి బయలుదేరే సమయంలో కూడా రథమహారాజు గారు రామాని కాక వేశాడు. కింద పడిపోయినాడు, మెట్టి మించి జారి కింద పడిపోయినాడు మహానుభావుడు. అలా సుమంతుడు రథం తోలుతున్నాడు, రథం మీద కూర్చున్న ఆ దృశ్యం మహానుభావుడు వాల్మీకి గొప్పగా చిత్రించాడులేండి. ఒక్క విషయం చెప్పి వదిలిపెట్టేస్తాను ఈ పూట. అంటే ఆ మహానుభావుడు అలా బయలుదేరగానే తిష్టేతి రాజా చుక్రోశ యాహి యాహీతి రాఘవ, తిష్టేతి రాజా చుక్రోశ. హరిచార సదమహారాజు గారు, ఒరే సుమంత్ర రథం ఆపరా అన్నాడు ఆయన. యాహి యాహీతి రాఘవ, రథం మీద కూర్చున్న రాముడు పోనీరా అన్నాడు. ఇక సుమంతుడు ప్రాణం గడ్డివాడి అడిపోయింది. ప్రభు అయినటువంటి రథమహారాజు గారు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నాడు, రాజ్యం విడిచిపెట్టలేదు. ఆయన ఇంకా సమస్తమైన శక్తులు ఆయన చేతిలో ఉన్నాయి. ఈ క్షణం వరకు ఆయన అన్నం తింటున్నాను, ఇంకా ఉద్యోగంలోనే ఉన్నాను, ఇంకా చేస్తూనే ఉన్నాను కదా. అటువంటి సమయంలో ప్రభుధిక్కారంగా ఆయన మాటను కొట్టేసి రథం తోలాలా, లేకపోతే యాహి యాహీతి రాఘవ పోనేమన్నాడా రామచంద్రమూర్తి. పోనీరా అంటే ఈయన మాటను గౌరవించాలా, ఆయన మాటను గౌరవించాలా? ఇప్పుడు నా గతి ఏమిటి? సందిగ్ధమైన స్థితి. ఆయన ప్రభు, ఈయన సమస్తమైన జీవకోటికి ప్రభు. ఈ పోనీ అన్నవాడు సమస్తమైన జీవకోటికి ప్రభు, కేవలం ఈ దేశానికే ప్రభు. అది ఆ ప్రభుత్వంలో విశ్లేషణ చేశాడు వాడు. ధర్మశాస్త్రంలో విశ్లేషణ చేశాడు మహానుభావుడు సుమంత్రుడు. విశ్లేషణ చేసి ఆయన కేవలం దేశానికే ప్రభు, ఈయన సమస్తమైన జీవకోటికి ప్రభు గనక ఈయన పోనేమన్నాడు గనక ఆయన మాట తీసేను, ఈయన మాట తీసేను, నేను మాత్రం రథం తోలను, పెడతాయి అదే ఆగిపోతాయి, నాకెందుకన్నాడు. ఆ కళ్యాణాలు వదిలిపెట్టేశాడు, కూర్చోండి.
అప్పుడు ఆ గుర్రాలు ఆలోచించాయట, సమస్తమైన హృదయములలోనూ రామచంద్రమూర్తి ఉన్నాడు కనుక ఆ హృదయములతో అవి ఆలోచించాయట. ఏమైనా ఈ వేళటికి నిమ్మనంగా మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూ కాస్త ఈ ఊరు పొలిమేర దాటితే ఇంకో రోజు ముందుగానే అయోధ్యానగర వాసులకి రామదర్శనం చేయించిన యోగ్యత మనకొస్తుంది. బా రామచంద్రకి దర్శనం వీళ్ళకందరికీ వస్తుందే. మరి ఓ రోజు అంటే పొలిమేర దాటిపోయినాడు, అయిపోయిందిగా ఇవాళ లెక్క. ఇవాళ సాయంకాలం అవుతోందండి బయలుదేరేప్పుడు. ఆ సాయంకాల సమయానికి వర్ణిస్తాడు మహానుభావుడు వాల్మీకి. అలా సాయంకాలం అవుతోంది కనుక ఈవేళ కనుక నిమ్మనంగా ఊరు దాటామనిపించామా, ఒకరోజు ముందుగానే 14 సంవత్సరాలప్పుడే అయిపోతాయిగా, ముందు అయిపోతుంది. అప్పుడు ఒకరోజు ముందుగా అయోధ్యాలకు రావాల్సిందరికి రామదర్శనం చేసేటువంటి యోగం కలిగిస్తాము మేము అనుకుంటూ నిమ్మనంగా పెడుతున్నాయి. ఈ గుర్రబడెక్కల యొక్క ధూళికి సూర్యభగవానుడు అస్తమిస్తున్నాడు కనుక ఈ దుమ్మంతా ఆయన మొహం మీదకి ఊహ పెడుతోందట. ఆయన అనుకున్నట్ట సూర్యవంశంలో పుట్టాం, వీళ్ళంతా సూర్యవంశపురాజులు, ఏ దుఃఖమాల కీర్తి నీకెందుకయ్యా. రామచంద్రమూర్తి పెడుతుంటే ఇంతమంది ప్రజలు ఏడుస్తుంటే కనీసం ఇక్కడే ఉన్నావుగా దుఃఖమాలడివి, అందుకోసం ఒక్క మాట చెప్పడానికన్నా రాలేదేమిటి అని ప్రజలు తిడతారేమోనని ఈ దుమ్మడ్డం పెట్టుకుని వాడస్తమిస్తున్నట్ట. ఏమనగా చెడు చాటుకి వెళ్ళి కనిపించకుండా ఇవాటికి మనం కనిపిస్తే వాళ్ళంతా తిడతారేమో ప్రజలంతా, ఎందుకులా ఉన్నావు దుఃఖమాల, సూర్యవంశానికి నువ్వు ప్రభువా, నువ్వే అధికారివా. అయినప్పటికీ రామచంద్రమూర్తి అరణ్యానికి పెడుతున్నాడంటే ఇంతమంది ప్రజలు ఘోషిల్లుతున్నారా, స్త్రీ పురుషాదులు అందరూ కూడా అర్థానికి అడ్డు వచ్చి ఇలా గోల చేస్తుంటే ఒక్క ముక్క చెప్పలేదారా సన్నాసి అని తిడతారేమోనని ఆ చెట్టు చాటు నుంచి ఈ దుమ్మంతా అడ్డం పెట్టుకుని కనిపించకుండా అస్తమించాట మహాప్రభు. ఏమి రాస్తాడండి వాల్మీకి మనిషి. ఆ ధర్మశాస్త్రం అంటే అంత జాగ్రత్తగా ఉంటుంది. విషయం కోసం చెప్పాను సుమండి. ఇంకా ఆ ఘట్టం వేరే, ఆ ఘట్టం అలా ఉంటుంది, ఆ ఘట్టం యొక్క ప్రత్యుద్ధానమే వేరు. ఏమిటి ఆ ధర్మము అంటే, ఆలయం మీద 5 అంతస్తులుగా విగ్రహములు వేస్తారు. పైన 5 మీద ఉంటుంది శిఖరం, శిఖరం పెట్టేది 5 మీద. ఈ మధ్యలో ఉన్న దానిలో మొట్టమొదటి అంతస్తు మీదే అక్కడే ఉంటాయి ఆ శృంగారమైనటువంటి బొమ్మలన్నీ కూడా స్త్రీ పురుషుల్ని కలుసుకుని అక్కడ ఏర్పాటు చేస్తారే, ఆ బొమ్మలు మాత్రం మొదటి అంతస్తులో ఉంటాయి. ఆ తర్వాత ఎవరుంటారో జపం చేసుకునేవారు, కూర్చునేటువంటి వారసులు ఇత్యాది మహానుభావులందరినీ 2వ అంతస్తు మీద పెడతారు. ఇక 3వ అంతస్తు మీద భగవద్భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా 3వ అంతస్తు మీద పెడతారు. ఇక 4వ అంతస్తు మీద గరుత్మంతుడు మహానుభావుడు అటువంటి ఆయన ఏదో పని అలా ఎత్తుకుపోతున్నట్టుగా పైకి అలా భుజాన మెట్టుకుని అలా సిద్ధంగా ఉన్నట్టుగా అది 4వ అంతస్తు మహాప్రభు. 5 మీద శిఖరం అంటే 5 జన్మలు దాటితే అక్కడికి పెడతారా శిఖరం. శిఖరం అంటే అందుకనే శ్రీశైలే శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే అంటే శ్రీశైలంలో శిఖరం చూస్తే జన్మ లేకుండా పోతుందా మహాప్రభు? కాదు. శ్రీశైల క్షేత్రం వేరు, శిఖర క్షేత్రం వేరు. శిఖరం అనేటువంటిది ఒక క్షేత్రం, తర్వాత శ్రీశైలం మరొకటి. ఆ శ్రీశైలంలో నుంచుంటే ఈ శిఖరం కనిపించాలి, అప్పుడు వాడికి పునర్జన్మన విద్యతే. అంటే శ్రీశైలంలో అక్కడ నుంచి శిఖరం చూస్తే అలాగా గుడి చుట్టూ తిరుగుతుంటాం కనుక అక్కడే కనిపిస్తుంది శిఖరం, అక్కడే పైన చూస్తే కనబడాలి శిఖరం. శ్రీశైలే శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అంటే అక్కడ సాంప్రదాయం అది. ప్రతి ఆలయానికి ఈ శృంగార బొమ్మలు ఎందుకు అని కొంతమందికి ప్రశ్న ఉంది మహాప్రభు. ఈ శృంగారం అనేది కేవలం పచ్చి శృంగారం వేస్తారని కొన్ని చోట్ల. అటువంటి శృంగారం ఎందుకు అని అంటే ఈ మానవుని యొక్క జన్మకి ప్రారంభం అదేరా, అక్కడే జన్మిస్తాడు మహానుభావుడు. జన్మ ఎత్తేది ఎక్కడ, అక్కడే శృంగారం ఉంటేనే జన్మ ఎత్తేది. ఆ శృంగారమే లేకపోతే వీడు జన్మే లేదుగా. అందుకోసం అక్కడ అనంతరమందు ఒక్కొక్క మెట్టు అలా పైకి పెడతాడు పరమాత్మను అలా ధ్యానించుకుంటూ. అలా క్రమేపీ వెళ్ళి చివరికి శిఖరాన్ని చేరుతాడు మహాప్రభు. అంటే మోక్షాన్ని పొందుతాడు అనే భావాన్ని జ్ఞాపకం చేసేదే ఈ శిఖరం. ఆ శ్రీహరం